వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. నర్సన్నపేట పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ధర్మాన కృష్ణ. కళాశాలలో 1,20,00,000 రూపాయల నిధులతో చేపట్టిన నాడు నేడు పనులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మరియు బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సన్నపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య ప్రారంభించారు. అదేవిధంగా ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా 15,00,000 రూపాయల నిధులతో నిర్మించిన విస్తరణ సీసీ రోడ్డును ప్రారంభించారు. సుమారు 25,00,000 రూపాయల నిధులతో మేజర్ పంచాయతీ భవనాన్ని మరియు 20.80 లక్షల నిధులతో వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆర్ఎన్ మురళీధర్, జెడ్పీటీసీ చింతు అన్నపూర్ణ రామారావు, మోడీ అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎన్ఈఆర్. ప్రజాపోరు యాత్రలో భాగంగా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం నారువా పంచాయతీలో మండల ప్రధాన కార్యదర్శి జీరు గురునాథరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎన్ఈఆర్ మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి పదంలో నిలిపేందుకు మోడీ నిరంతరం శ్రమిస్తుంటే ఆంధ్రాలో మాత్రం దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. కేంద్ర నిధులను దారి మళ్లిస్తూ అసమర్థ ప్రభుత్వంగా అని వైసీపీ నిలిచిందని, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. మోడీ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ముందు వచ్చి ఊరూరు తిరుగుతూ, ఎన్నికల ముందు ముద్దులు పెట్టుకుంటూ ఊరూరు తిరుగుతూ పాదయాత్ర చేస్తూ నన్ను సీఎం ముఖ్యమంత్రిని చేస్తే నేను సంపూర్ణ మద్యపానం నిషేధిస్తానని అక్కజనులకు మాటిచ్చాను. మందే లేకుండా చేస్తానని ఈరోజు ప్రతి గ్రామానికి 5 నుంచి 10 మందు షాపులు పెట్టాడు. గ్రామంలో అంతకుముందు గ్రామంలో మందు షాపులు ఉండేవి కాదు, ఎక్కడ మండలంలో ఉండేవి. ఈరోజు గ్రామానికి 5-10 మందు షాపులు పెట్టి ఈరోజు ఆ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. ఎంతోమంది అంటే ఒక నడి వయస్కులు కుర్రోళ్ళు ఈరోజు హాస్పిటల్లో కిడ్నీలు పాడైపోయి, జాండీస్తో కిడ్నీలు పాడైపోయి ఈరోజు హాస్పిటల్లో చావు బతికిల మధ్య ఉన్నారు. ఎంతోమంది చనిపోయారు. దీని అందరికీ కారణం ఆ కల్తీ మందుని తక్కువ రేట్లకి అమ్మించి తను లాభపడుతున్నాడు, ప్రభుత్వాన్ని జనాన్ని మోసం చేస్తున్నాడు, ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు ఈ జగన్మోహన్. ఆ రోజేమో నన్ను ముఖ్యమంత్రి చేస్తే సంపూర్ణ మద్యపానం చేస్తామని, ఈ రోజేమో పూర్తిగా మద్యపాన ఆంధ్రప్రదేశ్ చేశారు. ఎక్కడ చూసినా మందే, ఎవరు చూసినా మందే. గంజాయిలు, మందు విపరీతంగా తిరుగుతున్నారు. కుర్రోళ్ళందరూ పాడైపోతున్నారు. ఎవరికి ఉద్యోగ అవకాశాలు? మనకి ఇన్ని కంపెనీలు ఉన్నాయి, భీమవరంలో ఇన్ని కంపెనీలు ఉన్నాయి. మన ఊళ్ళో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు?
ఇంటికి ఒకటి ఖాళీగా ఉన్నాడు చదువుకొని బీఎస్సీ చదువుకున్నాడు. ఎందుకు చదివారు? మనకి ఇక్కడ ఉద్యోగాలు వస్తే మనకి చదువుకుంటే మన పక్కనే మన ఊరు పక్కనే ఉద్యోగం వస్తుంది. ఆ ఫ్యాక్టరీ తాలూ కంపు మందే. ఇక్కడ మన నీరు మనం వాడుకోలేం, ఏది చేయలేం, అన్నీ భరిస్తాం, కానీ మనకు ఉద్యోగాలు కూడా. ఈ విధంగా ప్రజలను మోసం చేసి తను ముఖ్యమంత్రి అయి ప్రజలను మోసం చేసేది తప్పించి ప్రజలకు ఏ విధంగా సాయం చేయలేదు. ఈరోజు మనం ఈ కాస్తాయినీలకు ఉన్నాము అంటే అది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. పువ్వు పట్టుకుని నిలబడి పూజ అంతా అయిపోయినాక మంత్రానికి దేవుడి పాదాల మంది అంటారు, అది పుష్పం అంటారు. అంటే మీరు రేపు వేసే ఓటు ఏదైతే ఉందో కమలం వేస్తే అయోధ్యలో పాదాల ముందు వేసినట్టు ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ గారి పాలన రావాలి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా నరేంద్ర మోడీ గారు ఇస్తున్న సంక్షేమ పథకాలు వస్తున్నాయి, అభివృద్ధి పథకాలు వస్తున్నాయి, కానీ నరేంద్ర మోడీ గారి పాలన రావాలి. మనం కూడా కమలం పువ్వు ఇక్కడ వికసించాలి అని మనం కంకణం కట్టుకొని అందరం కూడా మనం వేయడమే కాదు, మన చుట్టుపక్కల అందరికీ కూడా నరేంద్ర మోడీ గారి గొప్పతనం ఈరోజు శ్రీరాముడు తాలూకా ఆలయం గురించి, ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నట్టు బియ్యం గురించి, ఆయన సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పి మనం అందరినీ కూడా కమలం గుర్తుపై ఈ మందుకి డబ్బులకి ఆశపడద్దు. మనం కమలం పువ్వు మీద ఓటేస్తే మనందరికీ కూడా మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, భవిష్యత్తు ఉంది, మనందరం బాగుపడతామని చెప్పి అందరికీ నచ్చజెప్పి మీ అందరూ కూడా మన హెచ్చరికలో కాముర్తుపై మనం ఎక్కువ మనం భారత కార్యక్రమంలో ప్రజాపోరు యాత్ర జిల్లా కో కన్వీనర్ పివి రత్నం, అసెంబ్లీ ప్రోగ్రాం కన్వీనర్ గొర్లె శ్రీహరి, జిల్లా అధికార ప్రతినిధి పతివాడ పైనాయుడు తదితరులు పాల్గొన్నారు. హుస్సేన్పురం గ్రామంలో ప్రజాపోరు యాత్ర నిర్వహించారు. జలమూరు మండలం హుస్సేన్పురం గ్రామంలో ప్రజాపోరు యాత్ర నిర్వహించారు. మీ ఊర్లో మందిరంలో అన్ని సంబరాలు చేశారు కదమ్మా. అంటే అయోధ్య రాముడిని మళ్ళీ మనకి తీసుకుని వచ్చారనమాట రామ మందిరాన్ని. ఎక్కడ ఒక గొడవ గాని తగువు గాని లేకుండా మన రాముల వాళ్ళని మనకి తీసుకొచ్చి బాలరాముడిని అయోధ్యలో ప్రతిష్ఠ చేశారు. చేసిన వారు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. అంటే మన జాతీయతని మన రాముల వారిని మనకి తీసుకొచ్చినట్టుగా చేశారనమాట. అలాగే మన మోడీ గారు మీ అందరి కోసం ఎన్నో పథకాలను కూడా మనకి ప్రవేశపెట్టారు. ఈ కిసాన్ సమ్మాన్ నిధి కింద మీకు 2,000 3 విడతల్లో 6,000 వస్తున్నాయి కదండి మీకు అందరికీ కూడా. అది నరేంద్ర మోడీ గారు ఇస్తున్న పథకమే. ఈ మధ్యన మనకి కరోనా వచ్చింది. కరోనా టైంలో చాలా మంది చాలా వేరే వేరే రాష్ట్రాల్లో పనికి వలసలకి వెళ్లిపోయారు. ఎవరూ రాలేకపోయారు, ఎక్కడో అక్కడ ఉండిపోయారు. వాళ్ళందరికీ కూడా ఒకే దేశం ఒకే కార్డు అనేసి రేషన్ కార్డు ఎక్కడున్నా సరే బియ్యం ఇచ్చేయండి, ఉచిత బియ్యం ఇవ్వండి, గరీబ్ కళ్యాణ యోజన కింద ఉచిత బియ్యం ఇవ్వండి అని వాళ్ళందరికీ కూడా ఒకే కార్డు, ఏ కార్డు ఎక్కడున్నా సరే రేషన్ అనేది అందరికీ కూడా అందించారు. ఎవరూ బాధపడకుండా, ఎవరూ ఆకలితో ఉండకుండా మనకి ఆ రేషన్ బియ్యాన్ని మనకి అందించారు. కార్యక్రమంలో నర్సనపేట అసెంబ్లీ కన్వీనర్ గొత్తు భాగ్యలక్ష్మి, కో కన్వీనర్ కరకోల రామారావు, సీనియర్ నాయకులు పేడాడ తులసిరావు తదితరులు పాల్గొన్నారు. శాశ్వత లోక్ అదాలత్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి అని చైర్మన్ జి జ్ఞాన సువర్ణరాజు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖాధికారులందరూ ప్రజా సేవకులని, కావున ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జ్ఞాన సువర్ణరాజు జిల్లా అధికారులకు సూచించారు. శాశ్వత లోక్ అదాలత్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటీ సమావేశం శనివారం న్యాయ సేవా సదన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞాన సువర్ణరాజు మాట్లాడుతూ ప్రజా ప్రయోజన సేవలకు భంగం వాటిల్లితే ఆ వ్యక్తి శాశ్వత లోక్ అదాలత్ను ఆశ్రయించవచ్చన్నారు. ఆ విధంగా వచ్చిన కేసులను శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ తీర్మానించి సమస్యను బట్టి సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని, సమస్య లేకుంటే ఆ కేసును ముగించడం జరుగుతుందని తెలిపారు. శాశ్వత లోక్ అదాలత్ ద్వారా అందిస్తున్న సేవల గురించి ప్రజల్లో సరైన అవగాహన లేదని, ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందులో కేసులు చేయడానికి ఎటువంటి ఫీజులు చెల్లించిన అవసరం లేదని చెప్పారు. ఎటువంటి కేసులైనా కేవలం 2 నెలల్లో పరిష్కారం అవుతాయని, సివిల్ కోర్టుల మాదిరిగా ఏళ్ల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండబోదని స్పష్టం చేశారు. ఇరు వర్గాల వాదనలతో సమస్య పరిష్కారం కాబడుతుందని వివరించారు. ఇటువంటి వ్యవస్థ పట్ల అధికారులు మరింత శ్రద్ధ వహించి ఆయా శాఖాధికారుల నుండి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గృహ నిర్మాణ సంస్థ, రెవెన్యూ, ప్రజా రవాణా సంస్థ, నగరపాలక సంస్థ, తపాలా, బ్యాంకింగ్, ఉపాధి హామీ తదితర సేవలు సమాజంలో పౌరులకు పక్కాగా అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రభుత్వ అధికారుల పై శాఖలు, సంస్థల్లోని లోపాలు కారణంగానే కోర్టును ఆశ్రయిస్తారని, అటువంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు పరిశీలించాలని కోరారు.
పర్మనెంట్ లోక్ అదాలత్ అనేది న్యాయ సేవాధికార సంస్థల చట్ట ప్రకారం ఏర్పడినది. ఇక ప్రజా ప్రయోజనాలు ఎక్కడైతే ప్రజలకు ప్రయోజనాలు కలిగిస్తూ ఆ సేవలో లోపం జరిగినప్పుడు ప్రజల యొక్క పర్మనెంట్ లోక్ అదాలత్ని ఆశ్రయించి దానికి జరిగినటువంటి నష్టపరిహారాన్ని కూడా పొందేటువంటి అవకాశం యొక్క పర్మనెంట్ లోక్ అదాలత్లో ఉంటుంది. ఈ ప్రజా ప్రయోజన సేవలను ఈ యొక్క చట్టంలో పొందుపరచడం జరిగింది. ప్రజా ప్రయోజన సేవలు అంటే రవాణా, అలాగే పోస్టులు, టెలిగ్రాఫ్, అలాగే టెలిఫోన్ సౌకర్యాలు, విద్య, రియల్ ఎస్టేట్, వైద్యము, నీటి సరఫరా, డ్రైనేజీ ఇలాంటి సమస్యలతో ఉన్నప్పుడు, అలాగే రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా ప్రజలకు అందించేటువంటి సేవల్లో లోపం జరిగినప్పుడు ఈ యొక్క పర్మనెంట్ లోక్ అదాలత్ ద్వారా న్యాయాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ పర్మనెంట్ లోక్ అదాలత్లు ఆశ్రయించిన వాళ్ళు ఎటువంటి కోర్టు ఫీజు కూడా కట్టవలసినటువంటి అవసరం ఉండదు. అలాగే న్యాయవాదిని కూడా నియమించుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ న్యాయవాదిని నేను నియమించుకోవాలనుకుంటే ఈ యొక్క వ్యవస్థ న్యాయవాదిని కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఉచిత న్యాయ సహాయం జరగటమే కాకుండా సత్వర న్యాయం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మిగిలిన కోర్టులో, రెగ్యులర్ కోర్టులో లాగా న్యాయ విచారణ చట్ట ప్రకారం జరగకుండా ఉభయ పార్టీని కూర్చోబెట్టి వాళ్ళ యొక్క అంగీకారానికి అనుగుణంగా ఇక్కడ తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చేటువంటి తీర్పుని అవార్డు అంటారు. ఈ అవార్డుని ఏ కోర్టులో కూడా ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉండదు. కేవలము రిట్ పిటిషన్ ద్వారానే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఛాలెంజ్ చేయొచ్చు. కాబట్టి ఇది అంతిమ న్యాయం అవుతుంది. సత్వర న్యాయం జరుగుతుంది, అంతిమ న్యాయం కూడా జరుగుతుంది, అలాగే ఉచిత న్యాయం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా న్యాయాన్ని అందరికీ, అంటే ఎటువంటి తారతమ్యం లేకుండా, ధనిక వర్గము అనేటువంటి పేద ధనిక వర్గం అనేటువంటి తారతమ్యం లేకుండా ఎవరైనా సరే మన యొక్క భారత రాజ్యాంగం ప్రకారము న్యాయాన్ని పొందడానికి ఎవరూ దూరంగా ఉండకూడదు. సమన్యాయం అందించాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 39A ద్వారా సవరణ చేసి సమన్యాయం అందించాలని చెప్పేసి యొక్క న్యాయ సేవాధికార సంస్థల చట్టాన్ని 1987లో తయారు చేయడం జరిగింది. ఈ చట్ట పరిధిలోకి యొక్క పర్మనెంట్ లోక్ అదాలత్ అనేటువంటి వ్యవస్థను కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి సమన్యాయాన్ని అందించేటువంటి క్రమంలో మిగిలిన సివిల్ కోర్టుల్లో న్యాయాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా వెంటనే న్యాయం జరగాలి, ఉచితంగా న్యాయం జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పర్మనెంట్ లోక్ అదాలత్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పరిష్కరించే క్రమంలో న్యాయపరమైనటువంటి సహాయాన్ని పొందలేక, న్యాయవాదులకి ఫీజులు చెల్లించలేక న్యాయానికి దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా, అలాగే వాళ్ళ యొక్క దినచర్యలకు ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా ప్రతిసారి ఇక్కడ హాజరు కావాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే వాళ్ళ సాక్ష్యాలు తీసుకోవాల్సిన అవసరం వస్తుందో కేవలం అప్పుడే వాళ్ళ యొక్క హాజరు కావాల్సి వస్తుంది. కాబట్టి ఎటువంటి అవాంతరాలు వాళ్ళకి ఎదురు కాకుండా న్యాయాన్ని సత్వరంగా పొందేటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేసేటువంటి వ్యవస్థ యొక్క పర్మనెంట్ లోక్ అదాలత్ ప్రజలకు కలిగిస్తుంది. కాబట్టి అందరూ కూడా మీ యొక్క సమస్యలను గుర్తెరిగి ఆ సమస్యలకు సత్వర పరిష్కారాన్ని ఇక్కడ పొందాలని చెప్పేసి అందరూ కోరుకుంటూ, న్యాయం మనకు భారత రాజ్యాంగం అందించినటువంటి యొక్క సమానత్వము అనేది మనకు కలిగించినటువంటి ఒక పెద్ద అవకాశము. కాబట్టి సమానత్వం అనేది కేవలము ఆర్థిక సమానత్వము, అలాగే సామాజిక సమానత్వమే కాకుండా న్యాయం కూడా సమానత్వంగా అందరికీ లభించాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటైనటువంటి యొక్క చట్టం యొక్క ఉద్దేశాన్ని మనం అందరం కూడా గుర్తెరిగి మన యొక్క హక్కుల్ని మనం కాపాడుకుంటూ, మన యొక్క ప్రాథమిక హక్కులు మనకి భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి వరము. అలాంటి ప్రాథమిక హక్కులు భాగమే ఈ యొక్క జీవించే హక్కు. ఈ జీవించే హక్కు అంటే కేవలం తిండి, బట్ట, గృహమే కాకుండా మనకు అనుదిన జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలను కూడా మనం న్యాయపరంగా ఎదుర్కొని వాటిని కూడా మనం పరిష్కరించుకునేటువంటిది కూడా జీవించే హక్కులో భాగమే. కాబట్టి ఈ విధంగా మనకు రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కుల్ని మనం అనుభవిస్తూ ఆ హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయాన్ని పొందాలని చెప్పేసి మీకు అలాంటి న్యాయాన్ని అందించడానికి ఈ యొక్క పర్మనెంట్ లోక్ అదాలత్ అనేది సిద్ధంగా ఉన్నది. కాబట్టి మన జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా న్యాయాన్ని పొందాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న పార్లమెంట్ సమన్వయకర్త బొత్స ఝాన్సీ. ప్రత్యక్ష దైవం ఆరోగ్యప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శనివారం విజయనగరం మాజీ పార్లమెంటు సభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం పార్లమెంటు సమన్వయకర్త బొత్స ఝాన్సీ దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో రమేష్ బాబు అందజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.